హలో గైస్, వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈ రోజు మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3 లో స్టేట్ బార్ కౌన్సిల్ అకార్డింగ్ ది సెక్షన్ 3 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఎవ్రీ స్టేట్ మస్ట్ హ్యావ్ ఏ బార్ కౌన్సిల్. సెక్షన్ 3 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క స్టేట్ కి ఒక బార్ కౌన్సిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరియు ఈ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది స్టేట్ యొక్క లీగల్ ప్రొఫెషన్ మరియు లీగల్ ఎడ్యుకేషన్ గురించి డీల్ చేస్తుంది. ఈ స్టేట్ బార్ కౌన్సిల్ లో మెంబర్స్ వచ్చేసి స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ ఒక స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీకి మాత్రమే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఆఫిషియో పర్సన్ గా వ్యవహరిస్తారు. మిగతా అన్ని స్టేట్ బార్ కౌన్సిల్స్ కి అడ్వకేట్ జనరల్ ఎక్స్ ఆఫిసో పర్సన్ గా వ్యవహరిస్తారు. వీళ్ళతో పాటు కొంతమంది నెంబర్స్ అడ్వకేట్ స్ట్రెంత్ ని బట్టి ఎంతమంది నెంబర్స్ ఉండాలనేది డిసైడ్ చేయబడుతుంది. ఉదాహరణకి 5015 నెంబర్ తో బార్ కౌన్సిల్ అనేది ఉంది. 5000 నుంచి 10,000 పాపులేషన్ ఉన్నప్పుడు అడ్వకేట్స్ 20 నెంబర్ బార్ కౌన్సిల్ లో ఉండడం జరుగుతుంది. అదే 10,000 అబోవ్ ఉన్నారనుకుంటే అడ్వకేట్స్ పాపులేషన్ 25 బార్ మెంబర్స్ గా వ్యవహరిస్తారు. అలాగే ఈ మెంబర్స్ తో పాటు చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కూడా ఎలక్ట్ చేయబడతారు. ఈ విధంగా స్టేట్ బార్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ ఈ విధంగా ఉంటారు. స్టేట్ బార్ కౌన్సిల్ కి ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. సెక్షన్ 6 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 స్టేట్ బార్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ సూచిస్తుంది. స్టేట్ బార్ కౌన్సిల్ అనేది అడ్వకేట్స్ ని అడ్మిట్ చేసుకుంటుంది యాజ్ పర్ కండిషన్ అండ్ ప్రిపేర్ అండ్ మెయింటైన్ ది సచ్ రోల్ ని మెయింటైన్ చేయడం మరియు ప్రిపేర్ చేయడం దీని యొక్క బాధ్యత. మరియు ఆ స్టేట్ యొక్క అడ్వకేట్స్ మిస్కాండక్ట్ కానీ అగ్రీడ్ పర్సన్స్ కానీ ఎటువంటి కేసెస్ ఉన్నా ఈ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది చూస్తుంది. అడ్వకేట్ యొక్క సేఫ్ గార్డ్స్, రైట్స్ అండ్ ప్రివిలేజెస్ గురించి కూడా ఈ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ ప్రమోట్ బార్ గ్రోత్ కూడా స్టేట్ బార్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఫండ్స్ ని మేనేజ్ చేయడం మరియు ఇన్వెస్ట్ చేయడం పర్టికులర్ స్టేట్ యొక్క ఫండ్స్, వెల్ఫేర్ ఫండ్స్ కానీ ఈ స్టేట్ బార్ కౌన్సిల్ చూసుకుంటుంది. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎలక్షన్ కండక్ట్ చేయడం స్టేట్ బార్ కౌన్సిల్ చూసుకుంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే లీగల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి మరియు రికగ్నైజ్ అయిన యూనివర్సిటీలని ఇన్స్పెక్ట్ చేయడానికి స్టేట్ బార్ కౌన్సిల్ కి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన ఈ యాక్ట్ ని ఫంక్షన్స్ బార్ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, అడ్వకేట్ ఎవరైనా డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నా వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం, అలాంటి విషయాల్లో స్టేట్ బార్ కౌన్సిల్ అనేది స్టేట్ బార్ కౌన్సిల్ ముందు ఉంటుంది. అండ్ మిగిలిన అడ్వకేట్స్ కి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పూర్ పీపుల్ కి లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెమినార్స్ కండక్ట్ చేస్తుంది బార్ కౌన్సిల్. అండ్ ఎమినెంట్ పర్సన్ ద్వారా స్పీచ్ ఇప్పించడం లీగల్ టాపిక్స్ మీద అండ్ లా జర్నల్స్ ని పబ్లిష్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది గ్రాంట్స్ రిసీవ్ చేసుకోవడం, ఏమన్నా గిఫ్ట్లు గానీ డొనేషన్స్ కానీ ఈ బార్ కౌన్సిల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి స్టేట్ బార్ కౌన్సిల్ కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టేట్ బార్ కౌన్సిల్ కి ఎలక్షన్స్ సెక్షన్ 8 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఎలక్షన్స్ అనేది ప్రతి 5 years కి ఒకసారి కండక్ట్ చేయబడతాయి. ఒక 5 years కండక్ట్ చేయలేకపోతే 6 months ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ 6 months ఎక్స్టెండ్ చేయడానికి కారణం రికార్డ్ చేయడం తప్పనిసరి. ఇలా ఈ విధంగా స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ప్రతి ఒక్క స్టేట్ కి ఉండడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.